చంద్రవంక అనే నది ఒడ్డున వేపవరం అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ఒక్కటే, అక్కడుండే మందమతుల కథలు. వేపవరం వాళ్లు సంతకు వెళ్లాలంటే నది దాటి వెళ్లాల్సిందే. ఒకరోజు నదిమీద వంతెన దగ్గర ఇద్దరు గ్రామస్తులు కలుసుకున్నారు. నువ్వెక్కడికి పోతున్నావు అని ఒకడడిగాడు. సంతలో గొర్రెల కొనుక్కరాబోతున్నాను అన్నాడు రెండోవాడు. ఏదారిన వస్తావు అన్న ప్రశ్నకు ఈ వంతెన మీదిగానే అన్నాడు. అంతే, మొదటివాడొక్కసారిగా నేను రానిస్తేగదా అంటూ లేనిపోని గొర్రెలను చెదరగొడుతున్నట్టు నటించాడు. అది చూసి రెండోవాడు కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఆ ఉత్తుత్తి గొర్రెలను మళ్లించసాగాడు. ఇద్దరూ నిజంగా గొర్రెలున్నట్టే చెదరగొట్టటం మళ్లించటం చేస్తూ ఉండగా అక్కడికి నెత్తిన పాలబిందెతో మూడోవాడొచ్చాడు. సంగతి మొత్తం తెలుసుకున్నాడు. ఒక్కసారిగా తన బిందెలోని పాలను నదిలోకి బోర్లించాడు. ఈ బిందెలో ఇప్పుడెన్ని పాలున్నాయి అనడిగాడు. ఏమీ లేవు అన్నారా ఇద్దరు. అప్పుడు మూడోవాడు నవ్వుతూ మీ ఇద్దరికీ అంతమాత్రం మెదడు కూడా లేదు అన్నాడు. నిజమే, మూర్ఖత్వంలో పోటీపడితే ముగ్గురూ గెలిచినట్టే. ఈ కథ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.